అన్ని సమస్యల్లోకి పర్యావరణానికి ముప్పు తెచ్చేటువంటి సమస్యలు రెండుగా మనం ఐడెంటిఫై చేసాం. ఇది పునశ్చరణ చేసుకోవాలి. ఇవాళ ఒకటి మానవ జనాభా పెరుగుదల, ఇది మదర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. రెండు నిరాడంబరత్వం లేకపోవడం, ఆడంబరం. ఈ రెండు విషయాలు మాట్లాడకుండా చెట్లు పెట్టాలి, మొక్కలు పెట్టాలి. మనం ఒక హిపోక్రసీకి అలవాటయ్యాం. చాలా ఆశ్చర్యం. ఎవరన్నా ఒక మినిస్టర్ గారు వచ్చి నేను డబ్బులు ఓట్లు పెట్టి కొనుక్కుని నెగ్గానండి, నేను డబ్బులు పెట్టి కొన్నాను అనగానే ఈ దుర్మార్గం నచ్చినట్టు డిస్క్వాలిఫై చేయండి అని. మనకు అందరూ తెలుసు, మనందరం డబ్బులు తీసుకుంటాం, నెగ్గానంత అలాగే నెగ్గారు, కానీ ఇటు ఒక్కడు చెప్పాడు కాబట్టి ఒక్కడు. అలాంటిది ఎక్కడ జరగట్లేదు అనుకుంటాము. చాలా ఆశ్చర్యం ఏంటంటే మన పద్ధతి అంతా కూడా. అందుకని ఈ హిపోక్రసీని మనం పక్కన పెడదాం. ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. హెచ్సియులో ఒక ఉద్యమం జరిగింది. నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్కడ లేళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి అని ఆర్టిఫిషియల్గా తయారు చేశారు, ఇక్కడ చేశారన్నారు. కొన్ని ఉన్నాయన్నారు, నాకు తెలియదు నిజంగా ఏమున్నాయి. ఏమండి ఏమైనా కానీ ఈ ఉద్యమంలో ఆ భూమి అలా ఉంటే మంచిది కదా అని. ఆ భూమి అలా ఉంటే ఆ భూమి కాబట్టి అంత వాల్యూ ఉన్న ఇంకో చోటనే చేస్తారు. లేళ్ళు, ఉడతలు, చెట్లు ఇక్కడ కూడా ఉండేవి ఒకప్పుడు. మన భూమి విస్తరిస్తూ ఉంది, మనుషులను విస్తరిస్తున్నాం. అందుకని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ పెడుతున్నాం. ఎక్కడా జరగనట్టు ఒక హెచ్సిలో మాత్రం జరుగుతున్నట్టు మనం మోసం చేసుకోదలుచుకుంటే నాకేమి, హెచ్సిలో భూములన్నీ కూడా అర్జెంటుగా అపార్ట్మెంట్లో లేకపోతే ఫ్యాక్టరీలో కట్టేమని నేను చెప్పడం లేదు. ఇదంతా మన హిపోక్రసీని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదా? నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆఫీసుల్లో ఏసీలు ఉంటాయి, వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా గొప్ప గొప్ప గచ్చిబౌలీల్లోనూ లేకపోతే బంజారాయిల్స్లోనూ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని బాత్రూంలోనూ ఎన్ని బెడ్రూమ్లోనూ నేను మాట్లాడను, కానీ ఒక బాత్రూంలో 2 కుటుంబాలు బతికేంత పెద్ద బాత్రూమ్లు ఉంటాయి. నిజమా కాదా? కావాలంటే ఇందిరమేళ్ళు గోతంలో మనం పెట్టినటువంటి సైజులు చూడండి. భరత్ నగర్ ఇంకా కోల్చలేదు, అక్కడే ఉంది. భరత్ నగర్లో ఈడబ్ల్యూసీలు ఇంకా కూడా దొరుకుతాయి మీకు పాతవి. ఈవెన్ వనస్థలపురంలో కూడా ఎల్ఐజీ, హెచ్ఐజీ హౌస్లు మనం ఎలా కట్టుకున్నాం. ఇవాళ మన కొలతలన్నీ మారిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళకి పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి, ఒకటి కాదు 4 కావాలి. గతంలో 5 లేదా 6 జతల బట్టలు ఉండేవి మనకి. ఇవాళ 70-80 కావాలి. మళ్ళీ వెళ్ళి ఇంకో 70-80 కొనుక్కోవాలి. జీవితాంతం కూడా ఒక్కసారి కూడా కట్టినటువంటి బట్ట మన దగ్గర ఉండాల్సిందే. ఈ లైఫ్ స్టైల్ న్యాయమైందేనా అనే ప్రశ్న మనకు లేదు. ఇవన్నీ పర్యావరణానికి సంబంధించింది అనుకో. ఎక్కడో కేసు పెడితే ఎవడ మీదన్నా అది పర్యావరణం అనుకుంటుంది. నిరాడంబరత్వం నీ దగ్గర లేదు. మనుషుల యొక్క జనాభా, భూమి భారం నాకు పెరిగిపోతుందని పూర్వం మేము పౌరాణిక సినిమాలు చూసేవాళ్ళం. అన్ని సినిమాలు మొట్టమొదటి ఈ సీన్తో ప్రారంభమయ్యే. పాపం విష్ణుమూర్తి గారు పడుకుని భూమి వచ్చి భూభారం మరిగిపోతుంది, నువ్వు కొంచెం అవతారం ఎత్తి నన్ను ఉద్ధరించని చెప్పేది. అలాగమ్మ చూస్తాను లేనివాడు. మరి భారతదేశంలో జనాభా అప్పుడు 20-30 కోట్లు ఉండేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే ఉంటారేమో 150 కోట్ల జనాభా. ఏం భారతదేశం పెరిగిపోయింది? అంతే ఉంది కదా. ఎక్కడి నుంచి భోజనం చేస్తావు? ఆ ప్రశ్న లేదే. ఒక మనిషిని భూమికి తెచ్చామంటే అతనికి సంబంధించి కొన్ని జీవుల్ని మనం సంహరిస్తున్నాము, కొన్ని జాతుల్ని మనం నిర్మూలిస్తామని నా ఉద్దేశం. అలా ఉంది పరిస్థితి. ఏడాదికి కొన్ని జాతులు నిర్మూలన అవుతున్నాయి, భూమి మీద మాయమైపోతున్నాయి. ఒక ప్రాణి జాతి నిర్మూలన అయిందంటే బయోడైవర్సిటీ అంటాం. ఒక భూమి మీద ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయింది మానవ సృష్టిలో. దీనికి మనకు హక్కు ఉందా ఈ పని చేయడంగా అని అడుగుతున్నాను నేను. అతనికి కొంత ఎనర్జీ కేటాయించాలి, అతనికి కొంత ఆక్సిజను, అతనికి కొంత ఆహారము, అతనికి కొంత స్పేసు ఇవ్వాలి మనము. కానీ మనం భూమి మీద తేవడమే మన కర్తవ్యం అని భావిస్తాం. ఎందుకంటే వీ లవ్ హిమ్. అంతకంటే ఎవరిని మనం ప్రేమించాం. ముఖ్యమంత్రులు వచ్చి మనం నష్టపోయినాము. ఉత్తర భారతదేశం వాళ్ళు పెరిగిపోయారు, దక్షిణ భారతదేశం తగ్గిపోయింది. మా మాట విని పిల్లల్ని కనండి అని. నీ మాట విని పిల్లల్ని కానీ లోపు వాళ్ళు ఎలాగా దాన్ని విభజన చేస్తారు, డీలిమిటేషన్ చేస్తారు. మీరు ఎలాగా నీ మాట విని ఇంకో 20 ఏళ్ల తర్వాత కదా మళ్ళీ జనాభా గణన చేసి వచ్చేది. ఇప్పుడు నాకేంటంటే, నువ్వు వాడు దొంగతనం చేసి బాగుపడినట్టు నువ్వు దొంగతనం నేర్చుకోమంటావు ఎందుకు? సిగ్గన లేదు నీకు? వాడికి నువ్వు చెప్పాల్సిందంటే వాడిని కనకం చెప్పాలి, ఆగమని చెప్పాలి. ఇదే మీ రాంగ్ కల్చర్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం. చాలామంది ఏం చెప్తారంటే, మరి పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఎలా చూస్తారు? ఒక జనరేషన్ అంతా వృద్ధులైపోతే ఏం చేస్తారు? మరి నువ్వు ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతున్నావు, ఏం రోబోలను కనిపెడుతున్నావు? ఒక పని 50 మంది పనులు ఒకళ్ళు చేసేవాళ్ళని కనిపెడుతున్నాను అంటున్నావు కదా. ఆ మాత్రం మెయింటైన్ చేసుకోవడం కూడా పనికిరావా? ఖచ్చితంగా మళ్ళీ ఈ జనరేషన్ 4 కూర్చుని ఎవరు చూడట్లేదు అలాగా. పిల్లలంతా అమెరికాలో, తల్లిదండ్రులంతా జూబ్లీహిల్స్లో ఉండడం మేము చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు ఆ విధంగా? ఏమీ లేదే. అంచేత దీన్ని ఈ ప్రాబ్లమ్స్ని చూపించి పిల్లలకి అంటూ పెడుతుంటే, భారతదేశ జనాభా ఒకటి రేపొద్దున్న 1000 కోట్లు అయితే, ప్రపంచ జనాభా 1,00,000 కోట్లు అయితే, అప్పుడు ఎవడో ఒక ఆయన చెప్పాడు, అవునండి అప్పుడు కొత్త గ్రహాలు కనిపెడతామని. అంటే ఇది తగలేసింది చాలదా? మీరు ఇంక వేరే గ్రహాలు కూడా ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా నాశనం పట్టిస్తారండి.
కానీ నేను తగ్గాలి, నేను అనువుగా ఉండాలి. వారి ఇందాక సమాహితగా అర్థం అడిగితే చెప్పాను, నేను అనువుగా ఉండడం, అణకువగా ఉండడం, కలిసిపోవడం. ఈ సమాహిత అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నీ పిల్లోడు నీ ఐడెంటిటీని ఎందుకు అనుకుంటావు? నీ తండ్రి ఐడెంటిటీ నువ్వు కాదు. నీకు ఐడెంటిటీ, నీకు వంశం, నువ్వు ఆడించుకోవడానికి, మనకు ముద్దు చేయడానికి చేసుకోవడానికి పిల్లలు ఉండాలని పెరియార్ చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు. పాలు తేనె నదుల్లో ప్రవహిస్తున్నాయా? నీకు ముద్దు చేసుకోవడానికి నీకు పిల్లడు కావాలా? వంట చేసుకోవడానికి ఒక ఆవిడ కావాలి, పడుకోవడానికి ఒక అమ్మాయి కావాలి, నుంచోడానికి, కూర్చోడానికి, టీ ఇవ్వడానికి. ఏంటిది? మన పిల్లలు మనకి ఏ రకమైనటువంటి సంతోషాన్ని ఎవరు? మన జీవితాన్ని వాళ్ళు బానిసత్వంలో ముంచుతారు. నా అభిప్రాయం చెప్తున్నాను. ఎవరి పిల్లలు ఎవరికి సంతోషం ఎవరు? అది తాత్కాలికంగా, అది షుగర్ కోటెడ్ పిల్. అది బయట మీకు షుగర్ కనుక రాయకపోతే మీరు ఆ పిల్ తినరు కాబట్టి సృష్టి కొనసాగదు కాబట్టి అలా ఫిట్టింగ్ పెట్టారు మీకు. ఎవరెవరిని చూసుకోరు, పిచ్చిదంతా. మీరు మీ తల్లిదండ్రులకి ఏమంత సంతోషాన్ని ఇవ్వలే. సంతోషాన్ని వేరే చోట వెతికే ప్రయత్నం కూడా చేయాలి మనం. గాంధీ గారు చెప్పారు, సుభాష్ చంద్రబోస్ చెప్పాడు, పెరియార్ చెప్పాడు, 100 మంది చెప్పారు. రోజు చదువుకుంటాం మనం. మానవ జనాభాని ఈ విధంగా మనం పెంచుకుంటూ వెళ్తే ఇదే హైదరాబాద్లో రేపొద్దున్న 100 కోట్ల మంది ఉంచాల్సిన పరిస్థితి కూడా తెస్తాం మనం. ఇప్పుడు యూట్యూబర్లు కూర్చుని 2 లేక 3 చాలని చెప్పారు. హిందువులు మేము తగ్గిపోయాం, ముస్లింలు పెరిగిపోయారు. వాళ్ళ వాస్తవాలు ఉండడం మరి దాంట్లో జనాభా గ్రోత్ రేటు వాళ్ళకి తగ్గుతుందని స్పష్టమైన ఉదాహరణలు ఉన్నా వీడు మాట్లాడు. ఈ రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చి నువ్వు పిల్లల్ని కనాలి, ముస్లిమ్స్ తగ్గిపోవడం నువ్వు పిల్లల్ని కనాలని వాడు చెప్తున్నాడేమో తెలియదు. కానీ ముస్లిమ్స్ చాలామంది గతంలో కన్నారు, ఇప్పుడు తగ్గుతున్నారు వాళ్ళు కూడా. ఉత్తర భారతదేశంలో కన్నారు వాళ్ళదా, ముస్లిమ్స్ కాదు. మరి వాళ్ళు పిల్లల్ని కన్నారు. ఎక్కడ ఎడ్యుకేషన్ లేదు, అక్కడ కల్చర్ లేదో మనిషి ఆటోమేటిక్గా కొంతమందిని కంటాడు. కానీ అందరూ కల్చర్లోకి, ఎడ్యుకేషన్లోకి రావడం ఇంపార్టెంట్. తక్కువ ఉన్నా సరే మాకు సీట్లు అంతే కావాలని అడుగు. ఏమి నష్టం వచ్చింది? అది అడుగుదా ఉద్యమం చేద్దాం మనం. కానీ పిల్లల్ని కనద్దు, దాని గురించి తప్పది. పిల్లల్ని ఎక్కువ కనాలనే విషయాన్ని మోసం, అది దాంట్లోకి దిగొద్దు. ఆ విషయం మీద నిలబడి ఉండాలి. అలాగే నిరాడంబరంగా ఉండాలి. నీకు ఎంత అవసరమో, నువ్వు ఎంత హాని చేస్తావు, ఎంత ఆహారం తింటావో అంతే ఆహారం తిను. అవసరమైతే ఒక మెతుకు తక్కువ తిను. నీకు ఎన్ని బట్టలు కావాలో అన్ని బట్టలు మెయింటైన్ చేయి. అవసరమైతే ఒక బట్ట తక్కువ మెయింటైన్ చేయి, దాన్ని చిట్ట చివరి దాకా మెయింటైన్ చేయి. నీకు ఎంత ఇల్లు కావాలో అంతకు దాటి కొండ గుహల్లో బతికిన ఒకప్పుడు. నాకు తెలిసి ఒక కుటుంబానికి ఇవాళ ఎందుకు మనకు అధిజ్ఞా శాస్త్రం యొక్క ఆదర్శమే చూపించుకుందాము. మరి వంశీను వాళ్ళ 2 పిల్లలు చిన్న రూమ్లోనే ఉంటున్నారుగా. శ్రీనివాస్ వాళ్ళ 2 పిల్లలు రూమ్లో ఉండేవారుగా, చక్కగా ఉండేవారుగా. వాళ్ళకి అదనంగా కిచెన్ అయింది. ఎందుకు ఇంత ఇల్లు కడుతున్నాం? సిగ్గు లేదు మనకి? ఇంత ఇల్లు అవసరమా మనకి? 2వ ఇల్లు అవసరమా? 3వ ఇల్లు అవసరమా? ఇంటికి వేసే అవసరమా? ఇంటికి వేసే అవసరమే కానీ నెత్తి మీద వేసి ఉండదు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గంట ఫేస్ చేస్తావు కదా. బయటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటావు ఎప్పటికైనా. ఒక్కొక్క ఏసీ బయటకు వెళ్ళి క్లోరోఫ్లో కార్బన్స్ రిలీజ్ చేస్తున్నా అర్థం కావట్లేదా? కార్లు అవసరమా? ఇన్ని కార్లు అవసరమా మనకి? నిరాడంబరంగా ఉండాలని చిన్న నిర్ణయం మనం తీసుకోలేమా?